హలో మిత్రమా, ఐ అప్రిషియేట్ యువర్ గట్ ఫీలింగ్. ఎందుకంటే నువ్వు రిజిగ్నేషన్ లెటర్ రాయడానికి సిద్ధంగా ఉన్నావంటే నీకు మంచి జాబ్ అన్నా వచ్చి ఉండాలి, లేకపోతే నువ్వు ప్రస్తుతం పనిచేస్తున్న జాబ్లో మీకు డిస్సాటిస్ఫాక్షన్ అయినా వచ్చి ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ టుక్ ఏ డెసిషన్ అండ్ ఐ విష్ యూ ఎవ్రీథింగ్ గో వెల్ విత్ యువర్ డెసిషన్. సో మీరు ఏ డెసిషన్ అయితే తీసుకున్నారో ఆ డెసిషన్లో మీకు అంతా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలో హౌ టు రైట్ ఏ రిజిగ్నేషన్ లెటర్ గురించి మనము క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా రిజిగ్నేషన్ లెటర్ అంటే ఏంటో తెలియాలి. రిజిగ్నేషన్ లెటర్ అంటే ఇది ఎవరు రాస్తారంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో, ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క ఎంప్లాయర్కి రాస్తారు. ఎవరైతే జాబ్ ఇస్తారో, సో జాబ్ చేస్తున్న వాళ్ళు, జాబ్ హోల్డర్స్ రైట్ దిస్ లెటర్స్ టు ది జాబ్ గివర్స్. వీళ్ళకి ఇంకో టర్మినాలజీ ఉంటుంది, అదేంటంటే జాబ్ హోల్డర్స్ని ఎంప్లాయీస్ అంటాము, జాబ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళని ఎంప్లాయర్ అని అంటాము, ఎంప్లాయర్స్. సో జాబ్ హోల్డర్స్ జాబ్ గివర్స్కి రాస్తారు, ఎంప్లాయర్స్కి రాస్తారు. సో ఇక్కడ మనకి ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ అయితే ఉంది. ఆ ప్యాటర్న్ ఏంటంటే ఫస్ట్ టు అడ్రస్ రాయాలి. టు అడ్రస్ కింద మీరు ఏం రాస్తారంటే మీరు ఎవరికి లెటర్ రాస్తున్నారు, మీ ప్రిన్సిపల్కి రాస్తున్నారా, మీ చైర్మన్కి రాస్తున్నారా, ఒకవేళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో మీరు ఒక టీచర్గా ఉన్నా, ఒక ఫ్యాకల్టీగా ఉన్నా, ఒక హెచ్ఓడిగా ఉన్నా, ఏ పొజిషన్ని హెల్డ్ చేస్తున్నా కూడా మీరు హైయర్ అథారిటీకి రాసేటప్పుడు టు ద ప్రిన్సిపల్ సార్, టు ద చైర్మన్ సార్, టు ది డైరెక్టర్ సార్, టు ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, టు ది హెడ్ మాస్టర్. సో ఎవరు ఉంటే వాళ్ళు రాసిన తర్వాత వాళ్ళ యొక్క అడ్రస్ రాయాలి. వాళ్ళ యొక్క అడ్రస్ అంటే వాళ్ళ యొక్క పర్సనల్ అడ్రస్ కాదు, వాళ్ళు ఎక్కడ హెచ్ఓడిగా ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ప్రిన్సిపల్గా ఉన్నారు, వాళ్ళు ఎక్కడ చైర్మన్గా ఉన్నారు, ఆ అడ్రస్ మీరు రాయాలి. దట్ ఈస్ వాట్ ఎంప్లాయర్ అడ్రస్. తర్వాత డేట్ రాయండి. డేట్ ఎలా రాస్తారు, ఈ ప్యాటర్న్లో రాయండి. 13th October. నేను ఒక ర్యాండమ్ డేట్ వేస్తున్నాను. మీరు ఎప్పుడైతే రిజిగ్నేషన్ లెటర్ రాస్తారో ఆ రిజిగ్నేషన్ డేట్ని ఈ విధంగా మెన్షన్ చేయండి. సో 13th తర్వాత ఏ మంత్ అయితే ఆ మంత్ ఫుల్ స్పెల్లింగ్ రాయండి, తర్వాత కామా రాయండి, చివరిలో ఇయర్ రాసి ఫుల్ స్టాప్ పెట్టండి. నెక్స్ట్ ఫ్రమ్ అడ్రస్ రాయండి. ఫ్రమ్ అడ్రస్ అంటే ఇక్కడ ఎంప్లాయీ అడ్రస్ అనమాట. సో ఒకవేళ నువ్వు రాస్తున్నావంటే ఈ అడ్రస్ నీది. నీ అడ్రస్ అంటే నీ పర్సనల్ అడ్రస్ రాయకూడదు. ఇక్కడ అడ్రస్ అంతా మీరు దేని గురించి రాయాలంటే, ఇక్కడ అడ్రస్ అంటే ఏంటి, మీరు పనిచేస్తున్న కంపెనీ యొక్క అడ్రస్, రైట్? మీరు పనిచేస్తున్న కాలేజీ యొక్క అడ్రస్, మీరు పనిచేస్తున్న ఆర్గనైజేషన్ యొక్క అడ్రస్, అది మీరు రాయాలి. సో ఫ్రమ్ అడ్రస్లో మీ యొక్క అడ్రస్ రాయాలి. ఓకే. తర్వాత రెస్పెక్టెడ్ సార్, సాల్యుటేషన్ అంటారు దీన్ని, గ్రీటింగ్ అంటారు దీన్ని. తర్వాత సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ అంటే అర్థం ఏంటంటే నీ బాడీ ఆఫ్ ది లెటర్లో నువ్వు ఏం రాస్తున్నావో దాని సమ్మరీనే సబ్జెక్ట్. అదే ఇక్కడ రాశాను. రిక్వెస్ట్ ఫర్ యాక్సెప్టింగ్ మై రిజిగ్నేషన్ లెటర్ అండ్ గ్రాంటింగ్ ది రిలీవింగ్ ఫ్రమ్ మై పొజిషన్. నా రాజీనామా పత్రాన్ని, నా రాజీనామా లెటర్ని అంగీకరించాల్సిందిగా, అలాగే నన్ను ఈ పొజిషన్ నుంచి రిలీవ్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ కోరుకుంటున్నాను అని సబ్జెక్ట్ మనం రాయాలి. తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్లో మనం ఒక 5 points మెన్షన్ చేయాలి. ఫస్ట్ లైన్లో రైట్ అబౌట్ గుడ్ పాయింట్స్ అబౌట్ ద ప్రజెంట్ వర్కింగ్ కంపెనీ, ఆర్గనైజేషన్ ఆర్ కాలేజ్. సో మీరు ఏ కాలేజీలో పనిచేస్తున్నా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయితే కాలేజ్ కానీ, స్కూల్ కానీ, ఆర్గనైజేషన్ కానీ, అలాగే ఏదైనా ఐటీ కంపెనీ కానీ, ఏ కంపెనీ అయినా కూడా మీరు ఆ కంపెనీలో ఉన్నప్పుడు, ఆ కంపెనీ నుంచి మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీకు బ్యాడ్ అనిపించినా కూడా ఆ కంపెనీ లెటర్ రాస్తున్నారు, ఫార్మల్గా అప్రోచ్ అవుతున్నారు కాబట్టి ఆ కంపెనీ గురించి కొన్ని మంచి మాటలు మీకు ఏవైతే నచ్చుతాయో ఆ మాటలు కొన్ని రాయండి. తర్వాత సెకండ్ లైన్లో రైట్ ద రీజన్స్ బిహైండ్ యువర్ రిజిగ్నేషన్ టు ద ఎంప్లాయర్. మీకు ఎవరైతే జాబ్ ఇచ్చారో, ప్రిన్సిపల్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, మేనేజర్ కావచ్చు,
హెచ్ఆర్ కావచ్చు, హూ ఎవర్ దే మే బీ, ఎవరికైతే మీరు లెటర్ రాస్తున్నారో వాళ్ళకి నువ్వెందుకు కంపెనీ నుంచి, ఎందుకు కాలేజీ నుంచి వెళ్ళాలనుకుంటున్నావు, ఎందుకు రిజిగ్నేషన్ ఇచ్చావు, దానికి రీజన్ రాయండి. తర్వాత థర్డ్ లైన్లో రైట్ అబౌట్ యువర్ లాస్ట్ డే వర్కింగ్ బై కన్సిడరింగ్ నోటీస్ పీరియడ్ విత్ ఎంప్లాయర్. ఇది నోటీస్ పీరియడ్ అనేది జాగ్రత్తగా చూడండి. నోటీస్ పీరియడ్ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏ కంపెనీలో జాయిన్ అయినా, ఏ ఆర్గనైజేషన్లో జాయిన్ అయినా, ఏ కాలేజీలో, ఏ స్కూల్లో జాయిన్ అయినా వాళ్ళు జాబ్ ఇచ్చిన వెంటనే మీకు ఒక రూల్ చెప్తారు. ఆ రూల్ ఏంటంటే ఈ సంస్థ నుంచి, ఈ ఆర్గనైజేషన్ నుంచి నువ్వు బయటికి వెళ్ళాలంటే నువ్వు రిజిగ్నేషన్ ఇవ్వాలి. ఆ రిజిగ్నేషన్ కూడా 1 month ముందన్న చెప్పమంటారు కొన్ని కాలేజెస్లో, లేకపోతే కొన్ని ఐటీ కంపెనీస్లో. కొన్ని కంపెనీస్లో 2 months ముందు చెప్పమంటారు. మరికొన్ని కంపెనీస్ అయితే 15 days బిఫోర్ యూ రిలీవ్ ఫ్రమ్ ది కంపెనీ చెప్పమంటారు. 15 days ముందు, 1 month ముందు, 2 months ముందు, కొన్ని కంపెనీస్ 3 months ముందు ఇలా చెప్తారనమాట. సో ఆ ముందు డేట్ని గుర్తుపెట్టుకొని మీరు లెటర్ రాయాలి. ఓకే. అలాగే రైట్ ఏ రిక్వెస్టింగ్ సెంటెన్స్ టు యాక్సెప్ట్ యువర్ రిజిగ్నేషన్. ఒక రిక్వెస్ట్ పూర్వకంగా మీ రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేయమని ఒక సెంటెన్స్ రాయండి. అలాగే రైట్ దట్ యు ఆర్ థ్యాంక్ఫుల్ టు ద ఎంప్లాయర్ ఫర్ వర్కింగ్ విత్ దెమ్. సో మీరు ఎవరైతే మీకు జాబ్ ఇచ్చారో వాళ్ళ దగ్గర మీరు వర్క్ చేసినందుకు థ్యాంక్ఫుల్గా ఉన్నారనే సెంటెన్స్ని చివరిలో రాయండి. తర్వాత లీవ్ టేకింగ్ దగ్గర థ్యాంక్ యూ సార్ రాయండి. తర్వాత యువర్స్ ఫెయిత్ఫుల్లీ మాత్రమే రాయాలి. ఎందుకంటే ఎంప్లాయర్కి రాసినప్పుడు ఫెయిత్ఫుల్లే రావాలి. యువర్స్ ట్రూలీ, యువర్స్ లవింగ్లీ, యువర్స్ ఒబీడియంట్లీ ఇలాంటి ఏం రాయొద్దు. తర్వాత మీ సిగ్నేచర్ చేయండి. తర్వాత మీ యొక్క జాబ్ రోల్ ఏదైతే ఉంటుందో అది రాయండి. కాలేజెస్లో అయితే ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, హెచ్ఓడి, అలాగే ఐటీ కంపెనీస్లో అయితే జాబ్ రోల్ ఉంటుంది కదా, సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, ఇలాగా మీ జాబ్ రోల్ నేమ్ ఏదైతే అది రాయండి. తర్వాత మీ యొక్క ఆర్గనైజేషన్ నేమ్ రాయండి. సో ఇవన్నీ రాసిన తర్వాత మన లెటర్ ఎలా ఉంటుందో ఒక శాంపిల్ లెటర్ మీకు నేను చూపిస్తాను, చూడండి. మీరు ఈ శాంపిల్ లెటర్ని కానీ, ఈ లెటర్ ఫార్మేట్ని కానీ మీరు మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చిన స్కానర్ని స్కాన్ చేసినట్లయితే మన ఇంగ్వితా వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అవుతారు. సో ఎప్పుడైతే నేను కొత్త వీడియో పెడతానో ఆటోమేటిక్గా దాని యొక్క పీడిఎఫ్ అలాగే వీడియో 2 ఇక్కడ అప్లోడ్ చేస్తాను, ఈ వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. మీరు ఈ వాట్సాప్ గ్రూప్కి వచ్చి మీరు నా వీడియోస్ కానీ నా పీడిఎఫ్స్ కానీ పొందొచ్చు. అలాగే వీడియో యొక్క డిస్క్రిప్షన్ సెక్షన్లోకి వెళ్తే మీకు ఈ వాట్సాప్ లింక్ ఉంటుంది, అలాగే ఈ లెక్చర్ పీడిఎఫ్ లింక్ కూడా ఉంటుంది. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ని. ఆ డిస్క్రిప్షన్ సెక్షన్లో క్లిక్ చేస్తే మన వాట్సాప్ గ్రూప్లోకి కూడా మీరు రావచ్చు. సో చూద్దాం శాంపిల్ లెటర్ ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం. సో శాంపిల్ లెటర్ చూడండి ఇక్కడ. సో 2 అడ్రస్ రాయమన్నాను. ఎవరి అడ్రస్సు? ఎంప్లాయర్ అడ్రస్. ఎవరికైతే మీరు రిజిగ్నేషన్ రాస్తున్నారో వాళ్ళకి. సో ఒక్కోసారి ప్రిన్సిపల్ అవ్వచ్చు, మేనేజర్ అవ్వచ్చు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అవ్వచ్చు. తర్వాత కంపెనీ ఎక్కడుందో దాని అడ్రస్, కేఆర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, సిటీ కాంప్లెక్స్ రోడ్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సో ఇవన్నీ నేను ర్యాండమ్గా అలా రాశాను. యాక్చువల్గా ఈ కేఆర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఇలాంటి ఏమీ లేవు, బట్ నేను మీ అవగాహన కోసం ఒక ఎగ్జాంపుల్గా కొన్ని రాశాను. తర్వాత డేట్ 15th October. తర్వాత ఫ్రమ్ అడ్రస్ మీది రాయండి. ఓకే. ఎవరైతే రిజిగ్నేషన్ లెటర్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ అడ్రస్, వాళ్ళు వర్క్ చేసే ప్లేస్ యొక్క అడ్రస్ రాయండి. తర్వాత రెస్పెక్టెడ్ సార్, అది కామన్గా ఉంటుంది. తర్వాత సబ్జెక్ట్ రాయండి. సబ్జెక్ట్ కూడా రిక్వెస్ట్ ఫర్ యాక్సెప్టింగ్ మై రిజిగ్నేషన్ లెటర్ గ్రాంటింగ్ ది రిలీవింగ్ ఫ్రమ్ మై పొజిషన్. తర్వాత నేను చెప్పినట్టుగా ఒక 5 lines రాయమన్నాను. నేనేం చెప్పాను, ఫస్ట్ లైన్లో మీ యొక్క ఆర్గనైజేషన్, మీ యొక్క కాలేజ్, మీ యొక్క కంపెనీ గురించి ఒక 2 మాటలు మంచివి రాయమని చెప్పాను. ఫస్ట్ లైన్ ఏంటి, ఇక్కడ నేను అదే రాశాను చూడండి. దిస్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ దట్ సిన్స్ అవర్ కంపెనీ ప్రొవైడెడ్ ఆపర్చునిటీ సోర్సెస్, ఇక్కడ ఆర్ మిస్ అయింది, సారీ, SOURCE, ఓకే, సోర్సెస్ అండ్ ఎంకరేజ్మెంట్ to employ my skills and contribute to my personal growth. I am truly grateful to our company.
సో మీకు ఏమి ఇన్ఫామ్ చేస్తున్నానంటే మన ఆర్గనైజేషన్లో మన కంపెనీలో మీరు నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు, అలాగే వనరులు ఇచ్చారు, అలాగే నాకు ప్రోత్సాహం ఇచ్చారు, నా స్కిల్స్ని యూజ్ చేయడానికి. అవి నాకు ప్రొఫెషనల్ గ్రోత్కి హెల్ప్ అయ్యాయి. దానికి నేను చాలా థ్యాంక్ఫుల్గా మీకు ఉంటాను అని ఒక సెంటెన్స్ కంపెనీ గురించి మంచి మాటలు రాయాలి. తర్వాత మీ యొక్క రీజన్ నేను రాయమని చెప్పాను. హౌఎవర్, అయినప్పటికీ ఐఆమ్ ఫేసింగ్ సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇన్ మై ఫ్యామిలీ. నా ఫ్యామిలీలో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దట్ ఆర్ లీడింగ్, ఓకే, ఆ ప్రాబ్లమ్స్ నన్ను లీడ్ చేస్తున్నాయి. దేనికి? టు డిస్కంటిన్యూ ఫ్రమ్ మై జాబ్ రోల్. సో నేను ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న జాబ్ నుంచి డిస్కంటిన్యూ చేయడానికి ఆ పరిస్థితులన్నీ నన్ను ప్రేరేపిస్తున్నాయి. అండ్ డ్యూటీస్ ఫ్రమ్ అవర్ కాలేజ్. సో అవర్ కాలేజ్, అవర్ కంపెనీ ఏదైతే అది. సో దట్ ఈజ్ 15th November 2024. ఇక్కడ ఈ డేటు చూసుకోండి. ఇక్కడ మీరు మెన్షన్ చేసిన డేటు, అలాగే ఇక్కడ మీరు ఏ రోజైతే లాస్ట్ డే అనుకుంటున్నారో దట్ ఈజ్ ఆన్ 15th November 2024. దిస్ కెన్ బీ మై లాస్ట్ వర్కింగ్ డే ఇన్ అవర్ కంపెనీ. అంటే ఇక్కడికి 30 days గ్యాప్ ఉంది. అంటే 30 days ముందే మీరు మీ ఎంప్లాయర్కి నేను ఈ జాబ్ నుంచి బయటకు వెళ్తున్నానని చెప్తున్నారనమాట. అంటే మీ నోటీస్ పీరియడ్ ఎంత? 30 days, 1 month. అంటే 1 month ముందు మీరు మీ ఎంప్లాయర్కి ఇన్ఫామ్ చేయాలి. ఒకవేళ 2 months ముందైతే అప్పుడు 15th December అని రాయాలి. ఒకవేళ 3 months ముందైతే January 15th 2025. ఆ 2 డేట్స్ని మీరు క్లియర్గా చూసుకొని లెటర్ రాయండి. మీరు లెటర్ రాస్తున్న డేటు, మీ నోటీస్ పీరియడ్, ఆ 2 కవర్ అయ్యేటట్టు మీరు లెటర్ రాయండి. సో లాస్ట్ లైన్లో మీరు ఏం రాస్తారు? ఎలా రాసాం ఇక్కడ? థస్. కాబట్టి ఇన్ ది వ్యూ ఆఫ్ పర్సనల్ ప్రాబ్లమ్స్, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఐ ఆమ్ రిక్వెస్టింగ్ యూ టు కైండ్లీ యాక్సెప్ట్ మై రిజిగ్నేషన్ లెటర్ అండ్ రిలీవ్ మీ ఫ్రమ్ మై పొజిషన్. సో ఈ విధంగా ఒక మోడల్ లెటర్ నేను మీకోసం రాశాను. అలాగే ఇవన్నీ కామన్. థ్యాంక్ యూ సార్, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, అలాగే మీ సిగ్నేచర్, అలాగే మీ జాబ్ రోల్ నేమ్, అసిస్టెంట్ సాఫ్ట్వేర్ డెవలపర్, అలాగే మీ కంపెనీ నేమ్, మీ కాలేజ్ నేమ్, మీ స్కూల్ నేమ్ ఏదైతే అది. సో ఈ విధంగా మనము రిజిగ్నేషన్ లెటర్ అనేది రాస్తాము. సో మిత్రమా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు గనక మన వీడియోస్ నచ్చినట్లయితే ఈ వీడియోకి నేను మినిమం ఒక 200 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ హోప్ యూ ఆల్ విల్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.